పోలీసులు పొలిటికల్ లీడర్స్ ను హడలెత్తిస్తున్నారు. అధికార పార్టీ నేతలను కూడా చూడకుండా తమ పవర్ ఏంటో చూపిస్తున్నారు. సీఎం సొంత జిల్లాలో అధికార పార్టీ నేతల్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. పోలీసుల దూకుడు చూసి వామ్మో అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. అసలేం జరిగింది, ఏం జరుగుతోంది? అధికారం తమదే కదా, అధికారులను కావలసినట్లల్లా ఆడిచొచ్చని అనుకుంటున్న నేతలకు చిత్తూరు పోలీసులు గట్టి ఝలక్కే ఇస్తున్నారు. పనులు పైరవీలంటూ వచ్చే నేతలు ఏమాత్రం లెక్క చేయట్లేదట. మెడలో పసుపు కండువా ఉంది కదా, పోలీసులు రాచ మర్యాదలు చేస్తారని స్టేషన్లో అడుగుపెట్టే ప్రతి నేతకు సీన్ రివర్స్ అవుతోందట. ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించేందుకని మదనపల్లి పోలీసులు నిర్ణయాలు తీసుకుంటే ఆ వ్యవహారాల్లో వేలు పెట్టి చేతులు కాల్చుకున్నారు తెలుగు తమ్ముళ్లు. మదనపల్లిలో ఈ మధ్య కొన్ని రూట్లలో రాకపోకలను మార్చేశారు పోలీసులు. వాటితో నేతలకు ఏమి ఇబ్బంది వచ్చిందో తెలియదు కానీ స్థానిక మున్సిపల్ చైర్మన్ పోలీసులనే నిలదీయాలనుకుని షాక్ అయ్యారు. సదరు నేతను స్థానిక డీఎస్పీ ఏమాత్రం పట్టించుకోలేదట. దీంతో ఆత్మహత్యాయత్నం చేసుకుంటారంటూ నానా రచ్చ చేశారా మున్సిపల్ చైర్మన్. అయినా పోలీసులే వణికిపోలేదు. దీంతో సదరు అధికారిపై ఏకంగా సీఎంకే ఫిర్యాదు చేశారు నేతలు. కానీ అక్కడ లీడర్లకు షాకే తగిలింది. అధికారుల నిర్ణయాల్లో వేలు పెడితే ఏం జరుగుతుందో సదరు నేతలకు తెలిసొచ్చింది. ఈ ఫిర్యాదును అధినేత లైట్ తీసుకున్నారట. అధికార పార్టీ ముద్రతో పోలీసులు తీసుకుంటున్న ప్రతి నిర్ణయంలో వేలు పెడితే ఇలాగే చికాకు పెడతారట టీడీపీ నేతలు. గతంలో ఎయిర్పోర్ట్ లో టీడీపీ నేతలు ఇలాగే రచ్చ చేయబోయారు. సీనియర్ నాయకుడని చూడకుండా ఓ నేతను గీత దాటి అడుగు పెట్టనివ్వలేదు పోలీసులు. అటు పద్మావతి యూనివర్సిటీలో గందరగోళం సృష్టిస్తున్న తెలుగునాడు విద్యార్థి సంఘం నాయకులను ఏమాత్రం లెక్క చేయలేదు. తీసుకొచ్చి స్టేషన్లో వేశారు. తప్పు చేసిన వారిపై కేసులు పెట్టారు. ఈ వరుస ఘటనలతో పోలీస్ పవర్ ఏంటో తెలుగు తమ్ముళ్లకు తెలిసొచ్చిందే. తమ మాట వినే అధికారులకు పోస్టింగ్ వేయించాలని మొదట్లో ఉత్సాహపడ్డ నేతలు ఇప్పుడు పోలీసులు తమ మాట వింటే చాలు అదే 10,000 అనుకుంటున్నారట. పోలీసుల దగ్గరే కాదు, మిగతా ప్రభుత్వ విభాగాల్లో సైతం హవా చెలాయించాలి అనుకుంటున్న తెలుగు తమ్ముళ్లకు అడుగడుగునా గట్టి షాకులే తగులుతున్నాయట. అధినేత సొంత జిల్లాలో ఉన్న తమకు పలుకుబడి చాలా ఉంటుందని అనుకుంటే ఇలా అవుతోందేంటబ్బా అని తమ్ముళ్లు రగిలిపోతున్నారు. ఏది ఏమైనా సీఎం సొంత జిల్లాలో పొలిటికల్ పవర్ కన్నా బ్యూరోక్రసీ పవరే ఎక్కువని రుజువు చేస్తున్నారు అధికారులు.